హలో ఎవ్రీవన్. జేడబ్ల్యూ సెషన్ 2కి సంబంధించి రిజల్ట్ మనకి ఈరోజు నైట్ 12 AM తర్వాత రిలీజ్ చేయబోతున్నారు. అఫీషియల్గా ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది 19th రోజు మనకి ఎప్పుడైనా రిజల్ట్ రిలీజ్ అవ్వచ్చని. సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి ర్యాంక్ కార్డులో మెయిన్గా చెక్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, మనకు వచ్చిన పర్సంటేజ్, అలాగే మనకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని దేని బేస్ చేసుకొని సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్లో సీట్ రావడానికి అవకాశం ఉందనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. జేడబ్ల్యూకి సంబంధించి కౌన్సిలింగ్ గైడెన్స్ కానివ్వండి, మెంటర్షిప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ర్యాంక్ కార్డ్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇందులో సెషన్ 1, సెషన్ 2కి సంబంధించి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. సో అందులో బెస్ట్ ఆఫ్ 2 నుండి తీసుకొని మీకు వచ్చిన పర్సంటేజ్ నుండి మీకు సిఆర్ఎల్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో జనరల్ వాళ్ళు, సో అంటే ఓసీ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, సో మనకి ఓపెన్ కేటగిరీ కిందకి వస్తారు. వాళ్ళకి ఓన్లీ సిఆర్ఎల్ ర్యాంక్ మాత్రమే ఇస్తారు. సో సిఆర్ఎల్ ర్యాంక్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు. సో మిగతా వాళ్ళకి ఓబీసీ అంటే బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళందరికీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కిందకి వస్తారు. సో ఆ ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఓబీసీ ఎన్సీఎల్ అంటారు, ఎన్సీఎల్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంక్ ఇస్తారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించి కేటగిరీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు కేటగిరీ ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే సో ఫిజికలీ హ్యాండిక్యాప్ సంబంధించి ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా మనకి సీట్ అలొకేషన్ అనేది కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి అడ్వాన్స్కి ఎవరు క్వాలిఫై అవుతారు, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అడ్వాన్స్కి అనేది ఇక్కడ కట్ ఆఫ్ స్కోర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ ర్యాంక్ కార్డులోనే. సో ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి అడ్వాన్స్ కట్ ఆఫ్ ర్యాంక్ ఇక్కడ కామన్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సిఆర్ఎల్ ర్యాంక్, సో ఇక్కడ సిఆర్ఎల్ ర్యాంక్ లిస్ట్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళనమాట. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ నుంచి ఈ పర్సంటేజ్ వరకు అని కట్ ఆఫ్ అని ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనకి సో కొంచెం నియరర్గా కట్ ఆఫ్ ఉండొచ్చు, అడ్వాన్స్కి క్వాలిఫై కావడానికి నియరర్గా ఉండొచ్చు. ఈ కట్ ఆఫ్ ఏదైతే స్కోర్ ఉందో, పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్కి నియరర్గా ఉండొచ్చు. సో నెక్స్ట్ మనకి మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని, మీ కేటగిరీ ర్యాంకా లేదా మీ సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎక్కడ సీట్ రావచ్చు, ఎన్ఐటీస్లో వస్తుందా, ట్రిపుల్ వస్తుందా ఎక్కడ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది డీటెయిల్స్ చూపిస్తాను. మనకి ఐఐటీలో మెయిన్గా సీట్ రావాలి, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలని అంటే అడ్వాన్స్లో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. సో ఓన్లీ ఐఐటీస్లో రావాలి, ఐఐటీస్ కానీ ఇతర కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనంటే అడ్వాన్స్ కంపల్సరీగా క్వాలిఫై ఉండాలి. అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఎన్ఐటీస్ కానీ, జిఎఫ్టీస్ కానివ్వండి, అలాగే ట్రిపుల్ ఐటీస్ వీటన్నిటిలో ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మనకి జోసా సెషన్ 1 లేదా జేడబ్ల్యూ సెషన్ 1 లేదా సెషన్ 2లో ఏ రెండిట్లో ఒక దాంట్లో క్వాలిఫై అయినా సరిపోతుంది. సో మనకి మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంది. సో ఈ వెబ్సైట్లో మెయిన్గా మీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఎక్కడ సీట్ రావడానికి అవకాశం ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో రౌండ్ నెంబర్ అంటే మెయిన్గా మనకి సెషన్ ఈ జోసా కౌన్సిలింగ్ అనేది 6 రౌండ్స్లో జరుగుతుంది. మనకి లాస్ట్ ఇయర్ నుంచి 5 రౌండ్స్లో జరుగుతూ ఉంది. సో ఈ 5 రౌండ్స్లో ఏ రౌండ్లు కావాలి కట్ ఆఫ్ అనేది తెలుసుకోవచ్చు. మీకు సపరేట్గా రౌండ్ వైజ్గా తెలుసుకోవచ్చు, లేదా కేటగిరీ వైజ్గా కూడా తెలుసుకోవచ్చు. మీకు ఎలా కావాలనుకుంటే అలా ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్ ఐఐటీస్ కావాలా, ఎన్ఐటీస్ కావాలా, జిఎఫ్టీస్ కావాలా అనేది చూస్ చేసుకోండి. నేను ఆల్ సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే ఇన్స్టిట్యూషన్ నేమ్, పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కావాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కట్ ఆఫ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ కావాలనుకుంటే మీకు కేటగిరీ వైజ్గా. సో మెయిన్గా మనకి సీట్ అలొకేషన్ అనేది కేటగిరీ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఉన్నారో, సో అంటే ఓసీ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఓపెన్ కేటగిరీ ఉన్నారో, సో వాళ్ళకి సిఆర్ఎల్ ర్యాంక్, మీ సిఆర్ఎల్ ర్యాంకే మీ యొక్క ఓపెన్ కేటగిరీ ర్యాంక్ అవుతుంది. సో ఆ సిఆర్ఎల్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇస్తారు. అలాగే ఇలా మనకి ఓసీకి సంబంధించి, అలాగే బీసీకి సంబంధించి నాన్ క్రిమిలేయరా ఏదా అనేది మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మీ కేటగిరీ వైజ్గా ఇక్కడ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ఎక్కడ సీట్ వచ్చింది, మీ కేటగిరీతో ఓపెన్ ర్యాంక్ ఏంటి, క్లోజింగ్ ర్యాంక్ ఏంటి అనేది డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కోటా కూడా ఉంటుంది.
ఏఐ అంటే ఆల్ ఇండియా కోటా, హెచ్ఎస్ అంటే హోమ్ స్టేట్, అలాగే ఓఎస్ అంటే అదర్ స్టేట్ కోటా. సో ఇలా మనకి పర్టికులర్గా స్పెసిఫిక్గా మీ కేటగిరీలో ఎంతవరకు సీట్ వచ్చింది, ఏ ఇన్స్టిట్యూషన్లో వచ్చింది అనేది తెలుసుకోవచ్చు, బ్రాంచ్ వైజ్గా అనేది తెలుసుకోవచ్చు. సో ఇది అఫీషియల్ వెబ్సైట్, 100% ఫ్రీ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.